శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పరమేశ్వరీ పాదార్పితం. జూలై 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. చాలా మంది వరకు నాలాంటి వాళ్ళు ఇటువంటి సోషల్ మీడియాలో వారాహి అమ్మవారిని ఈ విధంగా ఆచరించండి అని చెప్పి జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా అత్యంత సులభంగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని క్షుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. వారాహీదేవి నవరాత్రులు అంటే అమ్మవారిని ఆరాధన చేయడం అనేటువంటిది సాయం సంధ్య వేళ పనికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేయాలి? 10-10:30 తర్వాత. 10:30 తర్వాత చేయగలిగితే అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉద్భవిస్తుంది. వారాహీదేవి అనేటువంటిది నిశరాత్రుల్లో చేసేటువంటి నిగూఢమైనటువంటి ఆరాధన. అంతేగాని సాయం సంధ్య వేళ ప్రాతకాలంలో చేసేటువంటి ఆరాధన వారాహి కాదు. కాశీలో కూడా వారాహి దేవాలయాన్ని తెల్లవారుజామున 3 గంటలలోగా పూజ పూర్తి చేసి ద్వారాలు మూసివేస్తారు. చిన్న రంధ్రంలోంచి మాత్రమే మనం వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. కాబట్టి రాత్రి 10:30 తర్వాత వారాహీదేవి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి. ఏ విధంగా చెయ్యాలి? చక్కగా ఒక రూముని కానీ లేదా ఒక స్థలాన్ని కానీ నిర్ణయించుకోండి. అక్కడ ఆవు పేడతో అలుకి చక్కగా అష్టదళాపద్మం ముగ్గు వేసి ఒక పీట, ఆ పీట మీద పసుపు వస్త్రము లేదా ఎర్రటి వస్త్రము వేసుకుని 1 కేజీ పావు కానీ 1 పావు కేజీ బియ్యం కానీ ఉంచుకుని అమ్మవారి ఫోటో ఉంటే చిన్న సైజు ఫోటో ఒకటి తీసి పెట్టుకోండి. లేదు అనుకుంటే చిన్న సైజులో వారాహి అమ్మవారి విగ్రహం బొటనవేలు సైజు అంతా ఉండేటువంటి దాన్ని పెట్టుకోండి. ఇవి రెండు మనం పెట్టుకుని మళ్ళా తర్వాత ఇవి ఏం చెయ్యాలి అనేటువంటి క్వశ్చన్కి సమాధానం లాస్ట్లో చెప్తాను. ఒకవేళ ఇవి రెండు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఒక చెంబుకి దారం చుట్టి చక్కగా అమ్మవారి అందులో కాస్త బియ్యము, కొంచెం పసుపు కుంకుమ అక్షతలు, ఒక ఎర్రటి పుష్పము అందులో ఉంచి కలశాన్ని ఏర్పరచుకుని మీరు కలశాన్ని మధ్యస్థానంలో ఉంచుకుని ఆవదం కానీ లేకపోతే కనుక కొబ్బరి నూనెతో కానీ దీపారాధన వెలిగించుకుని దీపాన్ని గంధం బొట్టు కుంకుమ బొట్టు పుష్పము అలంకరణ చేసుకుని 3 సార్లు నీళ్లు స్వీకరించి పసుపు గణపతి అంటారు, అంటే హరిద్ర గణపతిని తయారు చేసుకోవాలి పసుపుతో. లేదా అందరికీ ఏంటంటే గౌరీ గౌరీ అంటుంటారు. గౌరీదేవి కాదు, గణపతిని ఒక తవలపాకు మీద ఏర్పాటు చేసుకుని మొట్టమొదటగా మీకు ఏదన్నా గణపతి పూజ చేయడం వస్తే చేసుకోండి. లేదు అనుకుంటే కనుక కేవలము గం గణపతియే నమః అని గరికతో అర్చన చెయ్యండి. చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి. ఆ తదునంతరము ఈ గణపతిని తీసుకుని పక్కకి జరిపేసేయండి. తర్వాత చేతిలో ఎర్రటి అక్షతలు తీసుకోండి. ఏ విధంగా? బియ్యంలో నూనె వేసి కాస్త కుంకుమ వేసి కలపండి, లేదా నెయ్యి వేసి కలిపితే ఇంకా శ్రేష్టం. నూనె కంటే నెయ్యి వేసి పసుపు కొంచెం కుంకుమ వేసి కలుపుకుని ఆ ఎర్రటి అక్షతలు తీసుకుని నీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. స్థలం అమ్ముడవ్వడం లేదా, లేదా నువ్వు ఆర్థికంగా నీకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఎక్కడన్నా ఉండిపోయాయా, అంటే కాంట్రాక్టుల్లో బిల్స్ పాస్ అవ్వని వాళ్ళు, వారికి ఉద్యోగం రావడం లేదా, లేకపోతే నీ యొక్క ప్రమోషన్స్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, నువ్వు ఎదుగుతుంటే ఇంట్లో అనేకమైనటువంటి ప్రమాదాలు గురివి ఎవరో నీకు ఏదో చేతబడి కానీ లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారా, ఇటువంటి సమస్య నీకు ఏది ఉందో ఆ సమస్య చెప్పుకుని అమ్మా నీ పాదాల వద్ద నా సమస్యను ఉంచుతున్నాను, నాకు సరైన పరిష్కారం చూపించు అని చెప్పి నీళ్లు పోసి వదిలివేసి ఆ కలశం మీద 2 దర్భ పుల్లలు ఇలా పట్టుకుని మూలమంత్రం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వారాహి మూల మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. గురుగారు మాకేమీ తెలియదు అనుకుంటే కనుక హిం వారాహి క్లీం నమః అని 21 పర్యాయాలు చెప్పుకుని
తదునాంతరము మనస్ఫూర్తిగా అష్టోత్తరం వస్తే చదవడం, లేదు అనుకుంటే హెడ్సెట్ పెట్టుకుని వారాహి కవచం పూర్తిగా ప్లజెంట్గా కూర్చుని వినండి. ఆ వారాహి కవచం మీరు వింటున్నప్పుడు మీరు పెదాలు కదపకుండా క్లీం వారాహియే నమః, క్లీం వారాహియే నమః అనుకుంటూనే ఉండండి. పూర్తయిన తర్వాత మంచి సుగంధ పరిమళాలు వచ్చేటువంటి ధూపము, అదేవిధంగా దీపం అలాగా వెలుగుతోంది కాబట్టి ఒక నమస్కారము. మొదటి రోజు ప్రారంభంలో మొదటి రోజు కొబ్బరికాయ నైవేద్యం, కొబ్బరి, పానకము, మొక్కజొన్న కంకిలు ఇవి ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టి చక్కగా నైవేద్యం పెట్టాలి. లాస్ట్ రోజు కూడా కొబ్బరి, పానకము, ఉడకబెట్టినటువంటి మొక్కజొన్న. మరి మిగిలిన రోజుల్లో ఏమి నైవేద్యం పెట్టాలి అంటే స్వీట్ బూందీ, తీపి బూందీ, మోతీచూరు లడ్డు లడ్డూగా కాదు, అది పొడి పొడుగులాడుతూ ఉన్నటువంటిది, జిలేబీ, అదేవిధంగా మొక్కజొన్న కంకెలు, ఉడకబెట్టినటువంటి చిలకడ దుంప, ఇలా ఒక్కొక్కటి పెట్టి అవి మీరు స్వీకరించడం కాదు, అందులో సగభాగాన్ని మీ పక్కన ఖాళీ స్థలాల్లో కానీ లేకపోతే ఏంటంటే ఏదైనా జీవులు ఉన్న చోట కానీ వాటికి కాస్త విడిచిపెట్టి ఆ తర్వాత మీరు పూజించాలి. గురుగారు మరి 10:30కి మేము పూజ చేస్తే 11:30 అవుతుంది కదా, 12ంటికి జీవులు ఉంటాయా అంటే మీ యొక్క వీధి చివరిలోనో ఎక్కడైనా కుక్కలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కుక్కలు లేకపోతే కనుక అక్కడ పెట్టేస్తే చీవలన్నా తీసుకుంటాయి. అక్కడ పెట్టిన తర్వాత వారాహీదేవి మమరక్షతు అని నమస్కారం చేసుకుని వెనతిరగకుండా ఇంటికి వచ్చి అప్పుడు మీరు ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని భుజించి పడుకోవాలి. ఇది లెక్క. మరి ఈ 9 రోజులు ఎటువంటి వస్త్రాలు కట్టాలి గురువు గారు అంటే మీ సమస్యని బట్టి వస్త్రం డిసైడ్ అయి ఉంటుంది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి ఈరోజు మనం మార్కెట్కి వెళ్ళాలంటే ఏం చేస్తాం, మార్కెట్కే వెళ్తాం, దానికి కావాల్సినటువంటి సంచీలు తీసుకుంటాం. ఒకవేళ మనం లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తే పెన్ను పేపర్ పెట్టి పుస్తకాలు చూసుకోవడానికి వెళ్తాం. ఒకవేళ మనం షాపింగ్కి వెళ్తే నీట్గా రెడీ అయ్యి చక్కగా సెంటు గింటు కొట్టుకుని వెళ్తాం. ఫంక్షన్కి వెళ్తే ఆభరణాలు పెట్టుకుంటాం. అలా మనం ఏ ప్లేస్కి వెళ్తే మనం ఎలా తయారవుతామో మీ సమస్యని బట్టి వస్త్రం ఉంటుందండి. దీక్ష అంటే ఒకే వస్త్రం కట్టమని కాదు. మీకు ఆరోగ్య సమస్యగా ఉందా, తెల్లటి వస్త్రం కట్టుకుని వారాహి చేయండి. శత్రువులు భయంగా ఉండి మీ ఇంట్లో చికాకు వాతావరణం బాగాలేదా, ఎరుపు వస్త్రం కట్టుకోండి. నేను ఈ స్థాయి నుంచి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్థిక ఇబ్బందులు తొలగి నేను ఎవరిని అప్పడకుండా ఒక స్థాయిలోకి వెళ్ళాలా, పసుపు వస్త్రం కట్టుకోండి. గురుగారు నేను ఎప్పటి నుంచో కూడా పెండింగ్ అయినటువంటి ఫైల్స్ ఇటువంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్రా, బ్రౌన్ కలర్ పెట్టుకోండి. లేదు మీ పిల్లవాళ్ళు సరిగ్గా చదవట్లేదు, వాడు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తున్నా 1-2 మార్కులు ఉద్యోగం పోతుంది అనుకుంటున్నారా, బూడిది వర్ణం కట్టుకోండి. మీరు స్థలాలు పొలాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తు సరిగ్గా లేక అవి అమ్ముడు కాకుండా 3 రోడ్ల కోడల్లో ఉండే స్థలాలు ఇబ్బందులు పడుతూ ఆ స్థలం కొన్న తర్వాత మీరు ఆర్థికంగా చితికిపోయామనుకుంటున్నారా, నీలవర్ణ వస్త్రం కట్టండి. ఇలా మీ సమస్యకు తగ్గ వస్త్రం కట్టండి. ఎక్కడా కూడా వారాహి దీక్ష అనేటువంటిది లేదు. కేవలము దీక్ష అనేటువంటిది అయ్యప్ప స్వామి వారి మాత్రమే అయ్యప్ప దీక్ష. మిగిలినవన్నీ కూడా మనము ఆ మండలం రోజు మనల్ని మనం గుర్తించుకోవడానికి వేసింది. వారాహి దీక్ష తీసుకోండి ఇటువంటిది లేదు. ఇది గమనించండి. మీ సమస్య ఏదైనా సరే ఇది గుప్త నవరాత్రులు అంటే మీరు చేసే పని ఎవరికీ తెలియకుండా చేయడానికి. నువ్వు దీక్ష కట్టుకుంటే అందరికీ తెలిసినప్పుడు ఇంకెందుకు, రహస్యం ఎప్పుడూ రహస్యమే. మూలమంత్ర బీజాక్షం గురువు గారి దగ్గర తీసుకుని పూజ విధానం పూర్తి చేసుకుని ఏ విధంగా నువ్వు మంత్రోచ్చారణ ఈ 9 రోజులు పూర్తి చేస్తావో 10వ రోజు దానికి తర్పణలు ఇచ్చి హోమం చేసుకోగలిగితే నీకు ఎదురు ఉండదు. మంత్రదీక్ష లేనటువంటి వారు నేను చెప్పిన మంత్రాన్ని చదువుకోండి. 108 సార్లు రోజు చదవాలి. ఇక చివరిగా మనం ఈ విగ్రహాలు ఫోటోలు పూజ అయిన తర్వాత ఏం చేయాలి గురువు గారు, దేవుడి మందిరంలో పెట్టేయాలా, నీళ్ళలో కలిపేయాలా? ఎక్కడా పెట్టక్కర్లేదు. మీ దేవుడి మందిరంలో ఒక పక్క స్థానంలో ఆ విగ్రహాన్ని పెట్టి వాటికి కూడా రోజు పుష్పం పెట్టవచ్చు. ఇవి పూజ చేసిన తర్వాత అవి ఒక బలాన్ని చేకూర్చుకుంటాయి. వీటిని ఎక్కడా మీరు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మీకేదన్నా వారాహి నవరాత్రులకు సంబంధించి
సమాచారం ఏమన్నా కావాలంటే వ్యక్తిగతంగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ పూర్తిగా వారాహి నవరాత్రి యొక్క విధానం అంతా కూడా మీకు క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరి అర్పితమస్తు.